ఇప్పుడు హౌ వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, అంటే టాకింగ్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ అదర్ దెన్ సినిమా. అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా. అసలు మనందరం ఎందుకున్నాం ఈ సినిమాల్లో? సినిమాలు అంటే ఎందుకు మన ఒక ఒక డే టు డే ఎమోషన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ వాట్ ఇట్ మేడ్ అస్ ఫీల్, నాట్ బికాస్ వాట్ ఇట్ కలెక్టెడ్, వాట్ ద నంబర్స్ ఆర్, వాట్ ఎవ్రీ వన్, అంటే ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ అంటే ఇట్స్ జస్ట్ ఎవరో కొంచెం ఫ్యాన్స్ ఎవరో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఒక సినిమా. ఇప్పుడు మన చిన్నప్పుడు శంకరాభరణం చాలా బాగుంది అంటారు, అంటే ఎంత కలెక్ట్ చేసింది అంటే ఐ ఫీల్ నౌ దోస్ ఫిల్మ్స్ విల్ నెవర్ బి మేడ్. ఐ ఫీల్ ఈ రోజు మనం చిన్నప్పుడు చూసిన చాలా గొప్ప సినిమాలు ఈ రోజు రిలీజ్ అయితే ఫ్లాప్ అంటారేమో. అండ్ అది చాలా బాధేస్తుంది, ఎందుకంటే బికాస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఫ్రైడే గురించో ఈ ఇయర్ ఎండ్ గురించో కాదు, తెలుగు సినిమా ఫ్యూచర్ ఏంటి, వేర్ ఆర్ వి హెడింగ్ అని అనిపిస్తుంది. మేము గోవాలో ఉన్నప్పుడు, షూటింగ్ లో ఉన్నప్పుడు we had this one nice conversation one day. అశ్వం బీచ్ లో కూర్చొని అప్పుడే షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత దూరం ఉండే లొకేషన్, అండ్ we were talking about cinema, and then నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అంటే ఏంటంటే మారుతున్న కాలానికి మనము మారుతున్న కథలు చెప్పగలగాలి. అండ్ ఏమవుతున్నాయంటే అన్న, ఆల్సో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ ట్రెండ్. లైక్ అది ట్రెండ్ ఎటువంటిది అనేది మర్చిపోతున్నాం మనం. అంటే ట్రెండ్ ఏదైనా సరే దాని ట్రెండ్ లో ఉండాలి అనే దాంట్లో మనం అనేది ఏంటి అనేది మన స్ట్రెంగ్స్. అండ్ ప్రాబ్లం ఏంటి? అండ్ ఇప్పుడు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేయాలని సినిమాలు తీయడం మొదలెడితే లాస్ట్ 10 రూపాయలు ఏం కలెక్ట్ చేసిందని దానిలాంటి తీయాలని ట్రై చేస్తాం, అంతేగా. అసలు నాకు తెలియదురా బాబు ఏం చేస్తుందో అని ఒక ప్రయత్నం చేయం, ఒక సినిమా తీయం, ఒక కథ చెప్పం కదా. అండ్ ఐ ఫీల్ it is not complaining on anyone, it is saying, it is taking away the beauty of cinema from all of you, and it is a sin. పాపం అది, I feel.